కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో 30,000 రకాలకు పైగా మందులతో 24/7 కస్టమర్ సర్వీస్. ఫోన్ నంబర్ 8712613575. వెల్కమ్ టు మోడీ కరీంనగర్. నేను మీ అనిల్. గత రాత్రి నుండి కురుస్తున్నటువంటి వర్షాలకు కరీంనగర్లోని పలు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితులు పడ్డాయి. నిన్న రాత్రి నుండి కూడా వర్షాలు కురుస్తున్నాయి కరీంనగర్. సో ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు కూడా భారీ కురుస్తున్నాయి. కానీ నిన్న కరీంనగర్లో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కరీంనగర్లో మాత్రం రాత్రి నుండి ఎడతెరిపి కూడా భారీ వర్షం కురుస్తున్నాయి. ఈరోజు ఉదయం వరకు కూడా ఈ వర్షాలు కంటిన్యూస్ కావడంతో కరీంనగర్లోని కొన్ని ప్రాంతాలు జలమయమైన, అందులో ముఖ్యంగా చూసుకుంటే అల్లూరు చౌరస్తా, అదేవిధంగా తెలంగాణతో అదేవిధంగా మొత్తం చౌరస్తా, ఆర్టీసీ చౌరస్తా, కలెక్టరేట్ రోడ్డు ఇలాంటి మెయిన్ ఏరియాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఆయా ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాహనదారులు కావచ్చు, ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా మరి మధ్య ధరలు కావచ్చు, అదేవిధంగా ఆర్టీసీ వర్క్షాప్ ఇవంతా కూడా వేరే ప్రాంతాలకు వెళ్ళేటువంటి రహదారులు. సో ఈ ప్రాంతాలకు వెళ్ళేటువంటి అది తొమ్మలండి ఏరియా అనుకోవచ్చు, అదేవిధంగా ఇటు రీటైల్ ప్రాంతాల్లో వెళ్ళేటువంటి ప్రజలందరూ కూడా చాలా ఇక్కట్లు పడ్డారు, చాలా ఇబ్బందులు పడ్డారు. మోకాల్లోకి నీళ్లు వచ్చినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కరీంనగర్లోని కొన్ని కాలనీలో మాత్రం వాగులు తలపించేలా నీటి ప్రవాహం అంతా కూడా ఏర్పడ్డది కొన్ని ప్రాంతాల్లో. అంటే ఉదాహరణ చూస్తుంటే లక్ష్మీనగర్ లాంటి ప్రాంతాల్లో అయితే వరద ఉధృత అనేది చాలా ప్రయాణించేది. వాగులో అయితే ఎలా ఉంటుందో ఫ్లోటింగ్ అనేది ఆ విధంగా మనకు అనిపించింది. సో ఈ ఒక్కరోజు వానకే ఇలా ఉంటే ఇదే కంటిన్యూషన్గా వానలు కొడితే మాత్రం చాలా ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నట్టు కూడా అటు వాతావరణ శాఖ తెలుస్తుంది. ముఖ్యంగా చూస్తుంటే ఇప్పటికే వాతావరణ శాఖ మన కరీంనగర్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మరో 2-3 గంటల్లో కరీంనగర్లో 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఉరుములు మెరుపుతో కూడినటువంటి భారీ వర్షం కురుస్తున్నట్టు కూడా వాతావరణం హెచ్చరించిన విధంగా మన కరీంనగర్తో పాటు అటు పొరుగు కావచ్చు, సిద్దిపేట, వరంగల్ ఈ ప్రాంతాలన్నీ కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మరి 2 గంటల్లో అయితే అటు గాలి గాడుద్వారం అదేవిధంగా ఇటు వర్షం కూడా కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణం హెచ్చరించింది. లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే కరీంనగర్లో చూసుకుంటే కూడా భారీ వర్షం కారణంతో చాలా మంది ప్రజలందరూ కూడా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. అదే కొన్ని ప్రాంతాల్లో ఈ భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ కూడా అంతరాయం కలుగుతుంది. అదే ట్రాఫిక్ అంతరాయం కలిగినప్పుడు కూడా ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా కరీంనగర్ ట్రాఫిక్ పోలీసు అంతా కూడా క్లియర్ చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. మొదలకైతే ఏదైతే ఆర్టీ వర్షం కావచ్చు, అదేవిధంగా కలెక్టర్ రోడ్డు, అదేవిధంగా మరొకసారి చూసుకుంటే మధ్యలో చౌరస్తా ఇలాంటి ప్రాంతాల్లో మాత్రం చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. ఇది కంటిన్యూస్గా ఇదే ప్రాసెస్ కూడా చాలా మంది అయితే కంప్లీట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ ఒక్క వర్షానికి ఇలా జరిగింది. ఇదే వర్షము కంటిన్యూస్ కొడితే ఏ విధంగా ఉంటుందో అది అర్థం చేసుకోలేకపోతుంది. మనకు కూడా చాలా మంది పబ్లిక్ వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వాతావరణం సాగితే ఖచ్చితంగా వాగు, వంకలు, చెరువుల ప్రాంతాల్లో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వారందరూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సో మొత్తానికైతే కరీంనగర్లో మాత్రం ఎడతెరిపి లేకుండా కురిసింది వర్షం రాత్రి నుండి. ఈ వర్షాల వల్ల కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ అయితే ఏర్పడుతుంది. ట్రాఫిక్ ఏర్పడితే కూడా ట్రాఫిక్ పోలీసులు అందరూ అప్డేట్ చేస్తున్నారు. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ప్రజలు వర్షాకాలం ముందు వస్తున్నప్పుడు కూడా ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పుడు కూడా ఎందుకు మున్సిపల్ కొన్ని ప్రాంతాల్లో దీన్ని ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోతుంది, ఎందుకు చేయలేకపోతుంది ఇప్పటికి కూడా. అంటే ముఖ్యంగా చూస్తుంటే అటు బీ పార్క్ హోటల్ ముందు ఆ ఏరియా అంతా కూడా ప్రతిసారి ప్రతి సంవత్సరం కూడా ఇదే ఇబ్బంది కలుగుతుంది. అయినప్పుడు కూడా ముందస్తు చర్యలు ఎందుకు చెప్పలేకపోతున్నారు మున్సిపల్ అధికారులు చెప్పేసి పబ్లిక్ అందరూ కూడా చర్చలు జరుపుకుంటున్నారు.
దీనిపైన చాలా సీరియస్గా వ్యాఖ్యానిస్తున్నారు. మొదటికైతే ఈ ఒక్కరోజు వర్షానికి కరీంనగర్లో కొన్ని ప్రాంతాలు అయితే జలమయమయ్యాయి. 2-3 గంటల్లో 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో అయితే ఖచ్చితంగా కారుదారాలు అదేవిధంగా వర్షాలు అయితే కొట్టాయని కూడా వాతావరణంగా ఇది కరీంనగర్లో ఉన్నటువంటి వర్ష ప్రభావం. ప్రేమ భగత్ ప్రేమ కిందతో అందించబడి కరీంనగర్.